అలా నేను మిస్సెస్ రావు. నాయకుడికి విజన్ ఉండాలి, లేదంటే అపారమైనటువంటి నష్టం జరుగుతుంది దేశానికైనా రాష్ట్రానికైనా, లేదంటే ఇంటి పరిధిలో ఆలోచించుకున్నా కానీ. సో విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు వస్తాయి, ఆ అవసరాలకు తగిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేనటువంటి నాయకుడు ఉంటే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ వెనకబడిపోతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి సంవత్సరాల్లో భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, భారతదేశానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేటువంటి ఒక అంచనా వేశారు. ప్రధానంగా ఆయిల్ని దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో ప్రపంచంలోనే 3వ పెద్ద దేశం భారతదేశం. ఇప్పటి వరకు కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి లీజు పద్ధతిలో నౌకల్ని తీసుకొని ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి రాజకీయ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సొంత నౌకలను కొనుగోలు చేసుకోవాలి, అద్దె నౌకలను నమ్ముకుంటే నష్టపోతాము అని ఆలోచించారు. అందుకే భారతదేశానికి 85,000 కోట్ల రూపాయల విలువైనటువంటి నౌకల్ని కొనుగోలు చేసి ఆయిల్ దిగుమతులకి ఉపయోగించుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వాటిని ఇమ్మీడియట్గా కొనుగోలు చేయాలనుకుంటున్నారు. 2 విడతలుగా ఆ నౌకల్ని తీసుకోవాలనుకుంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఎక్కువగా తయారు చేసుకోవాలి, లేదంటే విడిభాగాలను తీసుకొచ్చుకొని భారతదేశంలోనే తయారు చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు. సో నౌకల్ని సముద్ర మార్గంలో ఉపయోగిస్తూ ఉంటారు ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి. ఈ నౌకలకు సంబంధించి ఆయిల్ రవాణా అనేది తక్కువ ఖర్చు అవుతుంది, అందుకే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మారినటువంటి అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ దిగుమతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తూ ఉన్నారు. ఎంత గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళినప్పటికీ కూడా ఇంధన అవసరాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ఇంధన అవసరాలకు తగిన విధంగా దిగుమతులు చేసుకోవాలి. దిగుమతులు చేసుకోవాలంటే రవాణా ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. సొంత నౌకలు కొనుగోలు చేయడం బెటరు అద్దె నౌకల కన్నా అని చెప్పి భావించారు. ఎందుకంటే ఇప్పుడు అద్దె నౌకల్లో నిర్వహణ, లేదంటే అద్దె నౌకలకు సంబంధించి చెల్లిస్తున్నటువంటి అద్దెలు, వీటన్నిటిని తీసుకుంటే తలకు మించిన భారం అవుతుంది. పైగా ఆ నౌకల్లో కొంత థెఫ్ట్ కూడా జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉంది. కాబట్టి మన నౌకలు మనకే ఉంటే సేఫ్ సైడ్గా ఉంటుంది, ఆయిల్ నిల్వలను ఎక్కువగా పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 2040 నాటికి ఎంత అవసరం అవుతుందో ఆయిల్, ఆ అవసరానికి తగిన విధంగా దిగుమతి చేసుకోవడానికి అనువైనటువంటి నౌకలను కొనుగోలు చేయాలనేది భారత ప్రభుత్వం నిర్ణయించింది. అది 85,000 కోట్ల రూపాయల విలువైనటువంటి నౌకలను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. మొత్తం 75 నౌకలు. ఈ 75 నౌకల్లో నెలాఖరికి కొన్ని, ఆ తర్వాత కొన్నిటిని తీసుకునేదానికి డిజైన్ చేశారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయిల్ దిగుమతులకి 3వ అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి భారతదేశం చేస్తున్నటువంటి ఏర్పాట్లు రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ కంపెనీల మీద పడేటువంటి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆయిల్ కంపెనీల మీద ప్రభావం పడుతుంది. అందుకే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, అసలు ఏంటి భారతదేశం ఇస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటి, ఎందుకు ఇప్పుడు నౌకలను కొనుగోలు చేస్తూ ఉన్నారు, అది కూడా 85,000 కోట్లతోటి, ఆల్మోస్ట్ $10 బిలియన్ తోటి కొనుగోలు చేస్తున్నారు, ఎందుకు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రస్తుతం పాత నౌకా దళాన్ని నిర్వహిస్తున్నాయి. ఇవి ఎక్కువగా ప్రపంచ కంపెనీల నుండి చార్టర్ చేయబడినవి, అంటే అద్దె తీసుకోబడినాయి. మరియు షిప్పింగ్ మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలు దాన్ని మార్చాలనుకుంటున్నాయని నియమాలను పేర్కొంటూ, సో ఈ ప్రణాళిక మొదటి దశలో 79 నౌకలను కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటిలో 30 వరకు మధ్యస్థ నౌకా శ్రేణులు ఉంటాయని తెలిపారు. సో 2040 నాటికి 112 ముడి చమురు వాహక నౌకలను కొనుగోలు చేయడానికి భారతదేశం 85,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తుంది. అంటే బిలియన్స్, $10 బిలియన్.
ఈ విషయం తెలిసిన వ్యక్తులు అంటే మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుడు భారతదేశం సరఫరాలను పొందేందుకు తన సొంత నౌకాదళాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు అంటే ఐఓసి కానీ లేదంటే భారత్ పెట్రోలియం కానీ ఇవన్నీ కూడా చమురు కంపెనీలు ప్రస్తుతం ప్రపంచ కంపెనీల నుండి ఎక్కువగా చార్టర్ చేయబడిన పాత నౌకలను నిర్వహిస్తున్నాయి. షిప్పింగ్ మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలు వాటిని మార్చాలనుకుంటున్నాయి. అందుకు సంబంధించిన నియమాలను కూడా పేర్కొన్నాయి. ఈ ప్రణాళిక ప్రకారం మొదటి దశలో 79, రెండో దశలో 30 మధ్యస్థ శ్రేణి నౌకలు ఉంటాయని తెలిపారు. ఈ నెల ప్రారంభంలోనే 10 ట్యాంకర్ల కొనుగోలు ఆర్డర్ వెలువడిందని ప్రజలు తెలిపారు. సో ఈ 10వ తారీఖునే ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చేసారంట. విదేశీ సహకారం ఉన్నప్పటికీ స్థానికంగా నిర్మించిన ఓడలను మాత్రమే కొనుగోలుకు పరిశీలిస్తూ ఉన్నారు. సో విదేశీ వాటికి అన్నిటి కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి వాటిపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో పరిశుభ్రమైన ఇంధన వనరుల వైపు మారాలని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్నప్పటికీ దేశీయంగా మరియు విదేశాల్లో చమురు ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశ ముడి చమురు శుద్ధి సామర్థ్యం దశాబ్దం చివరి నాటికి 450 మిలియన్ టన్నులకు విస్తరించనుంది. ప్రస్తుతం అయితే 250 మిలియన్ టన్నుల ఉంది. భారతదేశం తన నౌకాదళంలో స్థానికంగా నిర్మించిన చమురు ట్యాంకర్లు వాటాను ప్రస్తుతం ఉన్న 5% నుంచి ఇప్పుడు యాక్చువల్గా 5% ఉంది వాటా. 2030 నాటికి 7% అవుతుంది ప్రపంచంలో మొత్తం ఆయిల్ వాటాలు తీసుకుంటే కనుక. సో 2047 నాటికి దీన్ని 69% పెంచాలని ఆలోచన ఉంది. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గడువు విధించింది. సో 2049 నాటికి డెవలప్ అయినటువంటి దేశంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద దేశం నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే కొన్ని దశాబ్దాలుగా మనకి భారతదేశం కనిపిస్తూ ఉంది. కానీ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయిల్ దిగుమతులు అవసరాలని గుర్తించింది. ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ కంటే కూడా డబుల్ అవుతుంది 2047 నాటికి. దానికి తగిన విధంగా నౌకలను కొనుగోలు చేసి పెట్రోలియం ఉత్పత్తులను పరిశుభ్రమైనటువంటి వాటిని వినియోగించేందుకు అవసరమైనటువంటి రిఫైనరీలు వీటన్నిటిని ఏర్పాటు చేసి సొంత నౌకల ద్వారా ఈ మొత్తం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని నిలవబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే 2047 నాటికి ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. సో సముద్రంలో ఈ నౌకలకు సంబంధించినటువంటివి నిర్వహణ చాలా టఫ్. యాక్చువల్గా దాన్ని ఇప్పటి వరకు వివిధ దేశాలకు సంబంధించిన నౌకల్ని రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అసలు రెంట్కి నడుపుకోవాల్సిన అవసరం ఏంటని భావించి ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇప్పుడు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 85,000 కోట్ల రూపాయలతోటి నౌకలను కొనుగోలు చేసి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకొని ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా ఈ 85,000 కోట్ల రూపాయలతోటి నౌకల్ని కొనుగోలు చేస్తున్నారు. సో మరి ఆయన ఆలోచన ఆహ్వానించదగ్గదేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.